ఈ కన్సిగ్యూస్ మ్యారేజెస్ అనేది వెరీ కామన్, ట్రెడిషనల్గా చాలా కామన్గా జరుగుతుంటుంది. మెయిన్గా హిందూయిజంలో హిందూస్ ఎక్కువగా చేసుకుంటారు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ లైక్ సొంత ఫ్యామిలీలో అనమాట, అంటే మన మదర్ యొక్క సొంత అన్నయ్య లేదా మదర్ యొక్క లేదా ఫాదర్ యొక్క సొంత సిస్టర్, ఇలా అత్త వాళ్ళని చేసుకోవడం అనేది హిందూయిజంలో కామన్. ఈవెన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా పెద్దమ్మ కూతుర్లు అలా సొంత ఫ్యామిలీ అనమాట, అంటే ఫాదర్ మదర్కి సంబంధించిన సొంత ఫ్యామిలీలు చేసుకుంటూ ఉంటారు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ కన్సిగ్యూస్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ మధ్య అవగాహన వల్ల కొంచెం తగ్గుతూ వచ్చిందండి హిందూయిజంలో, అటు ఈ రిలీజియన్లో. బట్ ముస్లిం రిలీజియన్లో మాత్రం ఇంకా అవి తగ్గడం అనేది జరగలేదు, ఇంకా ఆ ట్రెడిషన్స్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఈ కన్సిగ్యూస్ మ్యారేజ్ అన్ని హిందూయిజంలో ఎక్కువగా ఉన్నాయి, బట్ తగ్గుతున్నాయి, అవేర్నెస్ అన్నది పెరిగింది. ఇంకా మీకు చెప్పాలి అంటే ఇవి ఎక్కువగా సౌత్ ఇండియాలో వెరీ కామన్, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ కేరళ, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ తెలంగాణ. మొత్తం మన సౌత్ ఇండియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట ఇలాంటి మ్యారేజ్. నార్త్ ఇండియాలో చాలా తక్కువ, అండ్ వరల్డ్ వైడ్గా కూడా చాలా తగ్గించేశారు ఇవి. సో దీనివల్ల అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని తెలుసుకోవాలి. యాక్చువల్లీ మన ఫ్యామిలీలో మనందరికీ ఒకటే డిఎన్ఏ అంటాం, అంటే జీన్స్, జెనెటికల్గా మనకి డిఎన్ఏ ఒకటే ఉంటుంది, అంటే లక్షణాలు కానీ ఫీచర్స్ కానీ ఇవన్నీ ఒకటే ఉంటాయి. ఈ డిఎన్ఏ అనేది మన అందరికీ సేమ్ ఉండడం వల్ల మ్యూటేషన్ అనేది జరుగుతుంది. అంటే సేమ్ డిఎన్ఏ ఉన్నప్పుడు రెండు డిఎన్ఏస్ మ్యూటేషన్ జరగదు, అంటే కలవడం అనేది జరగదు. దానివల్ల అవి కలవకపోవడం వల్ల వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి కానీ లేదా అంగవైకల్యం కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే అందరూ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు 100%లో 20% ఎఫెక్ట్ అయినా ఎఫెక్ట్ అయినట్టే. సో 80% నార్మల్ ఉండొచ్చు, కానీ 20% గురించే మనం బాదర్ అవ్వాలి. సో అందుకే నేనైతే చెప్పాలంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కానీ మనం ఏ రిలీజియన్ అలా చూసుకోకుండా కొంచెం దూరపు సంబంధాలు, చుట్టాలు కాకుండా దూరపు సంబంధాలే మంచిది. ఈవెన్ దూరపు సంబంధాల పిల్లలే కొంచెం తెలివిగా ఇవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుందన్నమాట.